అందరికీ నా యొక్క నమస్కారాలు. వెల్కమ్ టు మనోహర్ వ్లాగ్స్. పడుకొని ఎప్పుడు లేచిన ఇక బొంతలు మాట్లాడాలి. బొంతలు మాట్లాడకపోతే మా నాన్న సిద్ధపడి ఎత్తడి కావాలి. ఇక బొంతలు మాట్లాడుకుంటూ పోవాలి. ఇలా మన డైలీ వ్లాగ్ ఇలా మొత్తం చూపెట్టుడే. అనుకోని ఇప్పుడే లేచినాం. ఇక చేనులోకి పోతున్నాం. బారోలే చేనులోకి ఒక ఇగో వెనక మా తమ్ముడు, ఇంకొకనే మా అల్లుడు బ్యాచ్ని వేసుకొని పోతున్నాం. ఇక మొత్తం నడి మధ్యలో పొలాలకైనా పోవాలి. ముందట ఒర్రు ఉంటుంది, ఒర్రలకైనా చూపెడతా ఒర్ర ఎట్లుంటుంది మాది. ఇగో ఇదే గాయస్ మా ఒర్రే. ఈ ఎండాకాలం స్టార్టింగ్లో మీరు ముంజకాయలు తింటే కామెంట్ చేయరు తప్పకుండా. అయ్యో ఇక్కడ చింతకాయల చెట్టు కూడా ఉన్నది. ఇట్టవాడి పోతే మా పొలం వస్తుంది, చూపెడతా మా పొలం తవ్వ. ఇక ముందట అరటి చెట్టు కూడా ఉన్నది ఈ వరల. ఇప్పుడే మా పొలం కాడికి వచ్చినాం గాయస్. ఇక ఇప్పుడే మా పొలం కాడికి వచ్చినాం. మాడి చెట్లు కనబడుతున్నాయి. అవి మాడి చెట్లు మయ్యే. అయ్యో 4 రోజులు అయితే పొలం కోసడం అంత. 2 మాడికాయలు తెంపుకొని పోడే ఇట్లా తెంపుకొని వెళ్ళిపోడే. అంటే ఇంకొకటి ఉంటుంది, ముందట ఉంటుంది ఇంకో పొలం. అంటే ఇంకా ముందట ఉంటుంది. ఆడిపోయి మాడికాయలు కోసుకొని తిండే. ఇక చూపెడతా ఆడికి ఏం చెప్తాం. ఇక ఇప్పుడే పొలం కాడికి వచ్చాం నడుచుకుంటా పొద్దురం. మా అల్లుడు మాడికాయలు కడుగుతా అంటే కడుగుమన్నా. ఇక ఇంకోటికి అక్కడ ఉన్నాడు, అక్కడ కనబడు అక్క. మా అల్లుడు మాడికాయలు కడుగుతా అంటే అడిగిండు. చూపెడతా మీరు చూడరు, ఇక వీడియో చూపెడతా. మాడికాయలు ఎట్లా కడుగుతున్నా చూడరు. ఎలా కడగాలో చూపిస్తున్నారు. ముందుగా ఈ తోడకాయ తీసి ఇలా చూపిస్తున్నారు. మా వాళ్ళు కారపొడి ఉప్పు కూడా తీసుకొని వచ్చారు. ఇక కడుక్కున్న మాడికాయలు ఎలా తినాలో చూపెడతారు మా వాళ్ళు. ఎట్లా తినాలి చూపెట్టరు కదా. ఉప్పు కారము పేపర్ లో తెచ్చుకున్నాం. ఎవరు నోరుతాను వాళ్ళే అలా మాడికాయ తినాలి. ఎట్లా తినాలి అడ్డుకున్నా కానీ ఇట్లా తీసుకోవాలి. చూడండి, దాన్ని అలా పెట్టి చూసేటోళ్ళు మీకు కూడా నోరు ఉడుతుంది. అదేనా ఇట్లా ఊరికి వచ్చినప్పుడు తినూరు తప్పకుండా మాడికాయలు అయితే. దూరంగా ఉండే వాళ్ళకి కామెంట్ చేసి అయితే మర్చిపోకుర్రి. కామెంట్ చేయరు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో కింద. పుల్లటి మామిడికాయ కారంతో ఉప్పుతో కలిపి మాట్లాడు తమ్ముడు. ఆడియన్స్ నీ గురించి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నీ దగ్గర నుంచి. నువ్వు కూడా మాట్లాడాలి. నా దగ్గరికి వెళ్ళా మా పొలం కాడ కష్టంగా నీడా ఏం కనబడతలే. ఇక మాడికాయ తిందామని చూస్తున్నాం. అంటే ఏం కనబడతారు పొలం కాడ? అంటే పులులు పందులు కనబడతాయి. నేను మళ్ళీ ఇట్లా ఆడితే అనుకున్నా కానీ కనబడతలేవు. గట్టపడి పోతే కనబడతాయి. పోవాలి గడ్డు ఇంకా పోతే కట్టేస్తే కట్టకాడికి ఇద్దాం తర్వాత. కానీ మాడికాయ మాత్రం బాగా పుల్ల ఉన్నాయి. కారం పొడి అయితేనే మంచిగా ఉన్నాయి. ఇప్పుడే కడప నిండా మాడికాయలు తిన్నాం. ఇక పోతున్నాం కొలసేపు తిరిగేదందుకు. ముందట చిన్నది కుంట ఉంటుంది చెరువుకుంటా, అందులో కోవాలి. ఇక మొత్తం చెట్లు కాబట్టి కొద్దిగా గందరగోళంగా ఉంటుంది. కెమెరా కూడా షేక్ అయి ఉంటుంది, అంత షేక్ అవుతుంది. మీరు ఏమనుకోకండి.
కొద్దిగా ఇట్లా గుట్ట లెక్క ఉంటాయి, దాన్ని ఎక్కితే మనకు చెరువు అనేది కనబడుతుంది. మీకు చూపెడతా. ఆల్మోస్ట్ వచ్చేసినాం, చిన్నపాటి పర్వతం ఎక్కేసాం, వచ్చేసాం. మా వాళ్ళు తలలు వెళ్తారు దీన్ని ఎక్కడానికి కూడా, పొరాలకు అట్లా తయారయ్యారు ఈ రోజులలో. మొత్తం గడ్డి. ఓకే, వచ్చేసాం ఇందులోకి వచ్చేసాం. చూపెడతా ఇందులోకి కట్టురి. ఇక చూడు మా చెరువు అంటే వాళ్ళు కుంట అంటే మంచిది, ఎందుకంటే చెరువు అంతా పెద్దగా ఉండదు, చిన్న ఉంటుంది. ఇక మాకు చెరువు అనేది అలవాటు అయిపోయింది కాబట్టి మేము చెరువు అంటున్నాం. ఇక మా వాళ్ళు చెరువు చుట్టూ రౌండ్లు ఎత్తా ఉన్నారు కాళ్ళు అరిగేదాకా. ఏం చూస్తారంటే చేపలు అంటారు. ఏ చేపలు ఏం కథ. ఎండ మాత్రం మామూలుగా లేదు, దంచి కొడుతుంది. ఇక మామూలుగా చూస్తా అంటే మత్తడి కాడికి వచ్చినాం. ఇదే మత్తడి, అటు సైడ్ పోయి చూపెడతాం మీకు క్లియర్గా కనబడుతుంది. అయ్యో ఇదే మా మత్తడి చెరువుది. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి ఇట్లా పాడైంది. వాటర్ ఉంటే మస్తు ఉంటుంది. ఇక మళ్ళీ పోతున్నాం, మత్తడి చూసి రీలు ఇక రిటర్న్ అవుతున్నాం. మళ్ళా ఇక పొలం కాడికి పోయి ఆడ నుంచి వెళ్ళి ఇక మళ్ళీ ఎట్లా వచ్చినామో అదే తోవల ఊర్లకి ఇంటికి వెళ్ళిపోడి. ఇంతవరకు చేనులకి నచ్చినాం. ఇక చేనులకి నచ్చి ఇప్పుడే దానం చేసినాం, వీళ్ళతో దానం చేసిన. ఇక మా అవి కూర నడుస్తున్నాయి, చూద్దాం రండి. ఏం కూర వండుతున్నాయి అవ్వ? ఇప్పుడు తిని మా కొత్త ఇంటికి వచ్చినాయి వండుకుందా అని అడుగుండదు. ఇక మీకు పోయి వాటి కేసుడే. ఇంతటితో నీ వ్లాగ్ సమాప్తం. మళ్ళీ వ్లాగ్ కలుసుకుందాం. బాయ్ బాయ్.